సో, తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది విజయవాడలో? విజయవాడ సెంట్రిక్‌గా మీ రాజకీయాలు. ముఖ్యంగా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, ఒక మంచి కీలకమైన నేతగా ఎదిగిన క్రమంలో. అంటే కాంగ్రెస్ పార్టీలో మనకి ఇది రాజశేఖర రెడ్డి గారి హైదరాబాద్ వస్తే మేము రాజశేఖర రెడ్డి గారినే కలిసేవాళ్ళం తప్ప కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి దగ్గరికి హ్మ్. పోయటం ఉండేది కాదు, ఏం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న, శాసనసభలో సభ్యుడిగా ఉన్న, ఎక్కడున్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఏ నాయకులు, కార్యకర్తలు అందరూ గూడా ఆయన దగ్గరికి ఎక్కువగా ఎళ్ళేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో. ఆ రకంగా ఆయన యొక్క అభిమానం మాకు దక్కింది. ఎందుకనంటే ఆ రోజుల్లో 2000 మీరు చూడండి 4, హ్మ్. 2009లో శాసనసభకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మీరు ఒకసారి పరిశీలిస్తే హ్మ్. అంతా మొత్తం అంతా గూడా ఒక న్యూ లుక్ అనమాట. నేను కొత్త తరం కొత్త ఆల్‌మోస్ట్. తరం. యాహ్! రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి హ్మ్. సందర్భంలో, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో అవును. 2009లో. వివిధ సామాజిక వర్గాలు గానీ, చదువుకున్నటువంటి వాళ్ళు గానీ, ఇంజినీర్లు గానీ, డాక్టర్లు గానీ, లేపోతే ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకులు గానీ, ఒక కొత్త తరాన్ని సెలెక్ట్ చేశాడాయన. ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఏ రకంగా మనం అందుబాటులో ఉండాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పుడు మనం అందించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు గానీ, మహిళలు గానీ, విద్యార్థులు గానీ, ఈ రకమైనటువంటి వెనకబడినటువంటి సెక్టార్స్ ఏ రకంగా ఉండాలని ఒక ఆలోచన చేసినటువంటి లీడరు రాజశేఖర్ గారు. అలాంటి సందర్భంలో తను అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఒక మంచి 2005, 4లోనో, 9లోనో గూడా ఒక టీమ్‌ని సెలెక్ట్ మంచి టీమ్ చేసుకున్నాం. మంచి సెలెక్ట్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకున్నాం. దురదృష్టం మనకందరూ గూడా బా ఎప్పటికీ గూడా బాధపడేటటువంటి సంఘటన అవును. ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 3 నెలల్లోనే. 3 నెలల్లోపే ఆయన మరణం సంభవించడం, తదనంతర పరిణామాలు మనకు తెలిసినటువంటివి. కాబట్టి ఆయన షాడో ఎప్పటికీ గూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఎప్పటికీ ఉంటుందని చెప్పని చెప్పగలను.